పొద్దునెప్పుడో శ్రీకాళహస్తిలో పులిహోర తిన్నదే. దాని తర్వాత ఎక్కడా మాకు దేవుడు గుళ్ళకి తిరుగుతున్నాం కాబట్టి ఇంకా నాన్ వెజ్ తినొద్దు, ఇంటికి వెళ్ళేంత వరకే అనుకున్నాం. ఇంకా దారిలో మాకు ఒక నార్త్ వాళ్ళదే ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇక్కడ మొత్తం ప్యూర్ వెజ్. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది ఒకటి ఏందో అట్రాక్ట్ చేసింది నాకు. మా తమ్ముడు పరిస్థితి పగోడికి కూడా రావద్దప్ప. అరుణాచలంలో చేసిన గిరి ప్రదక్షిణ ఎఫెక్ట్ ఇప్పటికీ చూపిస్తుంది. అందుకే మసాజ్ చేపించుకుంటుండే. ఇన్ని రోజులు మా అమ్మమ్మనే అమాయకురాలు, పాపం ఏం తెలియదు అని అనుకున్నా. నిజానికి మా మమ్మీ పిన్ని వాళ్ళు కూడా అమాయకులే. నేను ఏం ఆర్డర్ పెడుతున్నానో, వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకే తెలియట్లే. ఫస్ట్ సూప్ ఆర్డర్ పెట్టిన, తాగేసి. క్రిస్పీ కార్న్ ఆర్డర్ పెట్టిన, అది కూడా తినేసారు. టిక్కా ఆర్డర్ పెట్టిన. అన్ని ఆర్డర్ పెడుతుంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఏదైనా ఆర్డర్ పెట్టు, మేము టేస్ట్ చేసి బాగుందా లేదా చెప్తామని. ఇంకా లాస్ట్ లో మా తమ్ముడు తురుము అన్ని తెలిసినట్టు మూంగ్ దాల్ హల్వా ఆర్డర్ పెట్టిండు. అస్సలు నచ్చలేదు. కొంచెం దీన్ని పక్కకు జరిగిండు. నా చిడతలేదు మస్తు అప్డేట్ అయింది. అట్లా ఫోక్ తో కట్ చేసుకొని తినాలి మమ్మ అంటుంది. కాజు బిర్యానీ తిన్న తర్వాత ఈ జిలేబీ రబడి తింటే అబ్బబ్బబ్బబ్బా. ఫస్ట్ టైం తిన్నా. మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి.